16వ తేదీ నుంచి సెంట్రింగ్ కాంట్రాక్టర్లకి రేట్లు పెరగాలి అని చెప్పి ఈరోజు 8వ రోజు మేము సమ్మె చేస్తున్నాము. ఇప్పుడు మాకు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇందిరా పార్క్ దగ్గర మాకు 2 రోజులు పర్మిషన్ ఇవ్వడం జరిగింది సమ్మె కోసం. అలాగే నిన్న కూడా భారీగా తరలి వచ్చి 5,000 మందితో నిన్న సభ నిర్వహించడం జరిగింది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా సుమారు తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి అన్ని జోన్ల నుంచి వెళ్ళి కూడా అన్ని డిస్టిక్ల నుంచి వెళ్ళి కూడా సుమారు ఈరోజు 15,000 మంది ఈరోజు ధర్నాలో కూర్చోబోతున్నాము. మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఇంతకుముందు 2016లో మేము సమ్మె చేయడం జరిగింది. రేపు 40 రూపాయలలాగా డిసైడ్ చేశాము. 40 రూపాయలు డిసైడ్ చేసి ప్రతి సంవత్సరం కూడా ₹1 పెరగాలని చెప్పేసి అనుకున్నాము. అయితే అదేవిధంగా 2016 నుంచి ఈ రోజు వరకు మనం తీసుకున్నట్టయితే 10 సంవత్సరాల్లో మాకు ₹50 ఉండాలి. అలాంటిది మాకు ఈరోజు మేస్త్రీలు కానీ ఓనర్లు కానీ బిల్డర్లు కానీ మాకు ₹30, ₹32 ఇస్తున్నారు. మాకు వర్కౌట్ కావట్లేదు. 2016లో మేము రాడ్ బెండింగ్ వాళ్ళకు ₹5 ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ₹10 ఇస్తున్నాము. కూలిగుత్త వాళ్ళకి ₹7 ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు ₹13 ఇస్తున్నాము. అప్పుడు వర్కర్లకు ₹600 ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు $1,200 ఇస్తున్నాము. మూలల రేట్లు పెరిగాయి, లాపాల రేట్లు పెరిగాయి, ట్రాన్స్పోర్ట్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, అన్ని రేట్లు పెరిగాయి. కానీ మా సెంట్రింగ్ రేటు మాత్రం 2016తో పోల్చుకుంటే ఎక్కడుందో అక్కడే ఉంది. కాబట్టి ఏంటంటే మా న్యాయమైన కోరిక మేము ఏదైతే 2016లో తీర్మానం చేశామో ప్రతి సంవత్సరం ₹1 పెరగాలని, ఇప్పుడు అదే ₹51 అయ్యింది. ₹51 మాకు ఇవ్వాలని చెప్పేసి గత 8 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాము. ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గరికి అందరం కూడా కొండాపూర్ యూనియన్ నుంచి మేమందరం బయలుదేరుతున్నాము. కాబట్టి ఏంటంటే మా న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మరియు కార్మిక శాఖ మంత్రిని డిమాండ్ చేస్తున్నాము. అలాగే మా కార్మికులకు కాంట్రాక్టర్లకు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వాలని, అలాగే ఈఎస్ఐ కార్డు ఇవ్వాలని చెప్పేసి కోరుచున్నాము. ఈ సమ్మె ఇలాగే మాకు కార్మిక శాఖ మంత్రి నుంచి ఒక హామీ వచ్చేంత వరకు ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుంది. ఎన్ని రోజులైనా పర్వాలేదు, మాకు న్యాయంగా మాకు రావాల్సిన ₹51 మాకు వచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది.